శ్రీకృష్ణుణ్ణి కూడా యుద్ధభూమి వదిలి వెళ్లేలా చేసిన యోధుడెవరో తెలుసా? అతని పేరే కాళయవనుడు. ఏ ఆయుధంతోనూ చావకూడదని శివుడి దగ్గర వరం పొందాడు. అందుకే అతన్ని యుద్ధంలో ఓడించడం ఎవ్వరి వల్లా సాధ్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు బలంతో కాదు, తెలివితో అతన్ని సంహరించాలని నిర్ణయించాడు. యుద్ధం చేస్తున్నట్టు నటిస్తూ అక్కడి నుంచి పారిపోతూ ఒక చీకటి గుహలోకి వెళ్లాడు. ఆ గుహలో త్రేతాయుగానికి చెందిన ముచుకుంద మహర్షి దీర్ఘ తపస్సులో నిద్రిస్తున్నాడు. ఎవరైనా తన తపస్సును భంగం చేస్తే తన చూపు పడగానే వారు బూడిద అవుతారని ఆ మహర్షికి వరముంది. శ్రీకృష్ణుడు తన వస్త్రాన్ని మహర్షిపై కప్పి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకున్నాడు. వెంటనే వచ్చిన కాళయవనుడు నిద్రలో ఉన్న మహర్షినే కృష్ణుడనుకుని కాలుతో తన్నాడు. అంతే, ముచుకుందుడు కళ్ళు తెరిచిన క్షణంలోనే కాళయవనుడు అక్కడికక్కడే బూడిదగా మారిపోయాడు. అప్పుడు ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యం నేర్పించాడు. బలం కంటే తెలివితేటలే గొప్పవి. ప్రతి యుద్ధం ఎదురెళ్లి గెలవాల్సిన అవసరం లేదు.